ఆయన ఉపాధి కల్పించారు, ఎన్నో సంచలనం సృష్టించారు. అంతకన్నా ఒక రాజధాని ఫైల్స్ ద్వారా రైతుల యొక్క అమరావతి రైతుల యొక్క బాధలను ప్రపంచానికి తెలియజేసినటువంటి గొప్ప నిర్మాత మన ఎవరు చెప్పండి, కంఠంనేని రవిశంకర్ గారు. ఆయన ఇప్పుడు మీకు శుభాకాంక్షలు అందజేస్తారు. సభకి నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక మీద ఉన్న ముందున్న అందరికీ కూడా ఇవాళ తెలుగు వారందరికీ ఒక పండగ రోజు. ఎన్టీఆర్ పుట్టినరోజు అంటేనే ఒక పండగ రోజు. ఎన్టీఆర్ అంటే ఒక తెలుగువారి గుండె చప్పుడు. ఒక చిన్న ఉదాహరణతో నేను ముగిస్తాను. 1980కి ముందు ఈ దేశంలో ఇందిరాగాంధీని ఎదిరించేటువంటి రాజకీయ నాయకుడు ఎవరూ లేరు. ఎంజీఆర్ ఉన్నా కూడా ఆవిడతో పాటు కలిసి నడిచేవారు. నేను అప్పుడు ఢిల్లీలో చదువుకుంటూ ఉండేవాడిని 80కి ముందు. నాతో పాటు ఉన్నటువంటి ఆడుకునే పిల్లలు కానీ క్లాస్మేట్స్ కానీ వీళ్ళందరూ కూడా నార్త్ ఇండియన్స్ అందరూ కూడా మమ్మల్ని అందరిని ఏమని పిలిచేవాళ్ళో తెలుసా? అరే మద్రాసీ అని పిలిచేవాళ్ళు. మేము మద్రాసీ నయ్యే హమ్ తెలుగు అంటే ఏ తెలుగు క్యా హై? అసలు మనకు ఒక గుర్తింపు లేదు. మన జాతికి అసలు మనం ఆంధ్రలో అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్ర అంటే ఆంధ్ర కాయ తుమ్సాలా సుమ్సాబ్లోకి మద్రాసీ అనేవాళ్ళు. ఇదే పదం వాడేవాళ్ళు. మాకు కనీసం మేమంటే ఏంటో గుర్తింపు లేకుండా బతికే రోజుల్లో అన్నగారు వచ్చి ఒక పార్టీని స్థాపించి ఇందిరాగాంధీ అనే ఒక మోనార్క్ లీడర్ని ధీటుగా ఎదుర్కొని తెలుగువారి గౌరవం ఏంటో, తెలుగువారి ఆత్మగౌరవం ఏంటో దేశం మొత్తం చాటి చెప్పి తెలుగువాడంటే ఇంత ధైర్యంతో ఉంటాడు, ఇంత గుండె ధైర్యంతో ఉంటాడు, ఇది తెలుగువాడి పౌరుషం రోషం అని దేశం మొత్తం చాటి చెప్పినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు. ఆయన చేసినటువంటి ఆ గుర్తింపు ఏదైతే తీసుకొచ్చాడో మాలాంటి యువకులకి ఆ రోజుల్లో చదువుకునే రోజుల్లో తెలుగువారు అనే చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడాల్సి వచ్చిన పరిస్థితి నుంచి తెలుగువాళ్ళం అని గర్వంగా తలెత్తుకునేటువంటి చేసిన మహనీయుడు ఆయన చిరస్మరణీయుడు. ఎప్పటికీ మేము ఏ పని చేసినా, ఇప్పుడు నేను తెలుగు అని పెట్టినా కూడా దానికి ప్రధాన కారణం రామారావు గారనే చెప్పాలి. ఎందుకంటే ఆయన తెలుగు జాతికి ఒక దిక్సూచిగా నిలిచి తెలుగు మీద మాకు ఒక ప్రేమని, ఒక అభిమానాన్ని ప్రేరేపించినటువంటి వ్యక్తి రామారావు గారు. ఆయనకి చేతులెత్తి నమస్కరిస్తూ ఆయన తెలుగు జాతి బతికున్నంత కాలం ఆయన ఎప్పుడూ గుర్తుంచుకుంటారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.